మాణిక్య వాచకర్ అనే చందమామ కథ చెప్పుకుందాం. పాండ్యరాజులు మధుర పట్టణాన్ని ఏలుతూ ఉండే ఒక రాజు వద్ద వాదవురార్ అనే మంత్రి ఉండేవాడు. వాదవురార్ శివభక్త పరాయణుడు. ఒక రోజున రాజు వాదవురార్ను పిలిచి, ఓయి మంత్రి, నీవు చోళ రాజ్యమంతా తిరిగి ఎంత ధనమైనా సరే వెనుదీయక వెచ్చించి మన ఆస్థానానికి పేరు తెచ్చే ప్రశస్తమైన మేలుజాతి గుర్రాలను తీసుకురావలసింది అని చెప్పి పంపాడు. సరేనని రాజాజ్ఞ ప్రకారం వాదవురార్ బయలుదేరి వెళుతుండగా దారిలో ఒక పొగడ చెట్టు కింద ఒక వృద్ధ బ్రాహ్మణుడు ఎదురయ్యాడు. గొప్ప తేజంతో ప్రకాశిస్తున్న ఆ బ్రాహ్మణ్ణి చూసి మనస్సులో ఒక విధమైన సంచలనం కలిగింది. అతడా వృద్ధుణ్ణి మహానుభావునిగా ఎంచి సాష్టాంగపడ్డాడు. మహాత్మా, నాకు చిన్నప్పటి నుంచి కుతూహలంగా ఉండే ముక్తి మార్గం నీవు చూపగలవని తోస్తున్నది. కనుక తరుణోపాయం చూపి పుణ్యం కట్టుకోవలసింది అంటూ వేడుకున్నాడు. అప్పుడు వృద్ధ బ్రాహ్మణ రూపంలో ఉన్న పరమశివుడు నిజ రూపంలో సాక్షాత్కరించి వాదవురార్కు తరుణోపాయం అనుగ్రహించి అదృశ్యమయ్యాడు. ఆ క్షణం నుంచి వాదవురార్కు కవితావేశం కలిగింది. తన ఇష్టదైవమైన శివుని గురించి అత్యద్భుతమైన పద్యాలు ఆశువుగా చెప్పనారంభించాడు. వాదవురార్ చెప్పే మధుర కవిత్వానికి పరమేశ్వరుడే తన్మయుడై ఒకనాడు ప్రత్యక్షమయ్యాడు. భక్తాగ్రేసరా, నీ నోటి నుండి వెలువడే పలుకులు ఒక్కొక్కటి ఒక్కొక్క మాణిక్యం విలువగలది. ఇప్పటి నుంచి లోకులు నిన్ను మాణిక్య వాచకర్ అని పిలుస్తారు అని చెప్పి దీవించి అంతర్హితుడయ్యాడు. శివభక్తుడిగా మారిన వాదవురార్ తన చేతిలో ఉండే రాజద్రవ్యాన్ని అంతటినీ వినియోగించి ఒకచోట శివాలయం నిర్మించి ఇష్టదైవాన్ని కొలుస్తూ అక్కడనే ఉండిపోయాడు. ఇంతలో రాజావారి భటులు వెతుక్కుంటూ వచ్చి వాచకర్ను తక్షణమే దర్బార్కు రమ్మనమని ప్రభువుల ఆజ్ఞ అయ్యిందని చెప్పారు. వాళ్ళ వెంబడే వాచకర్ మధురానగర్కు వెళ్ళాడు. ఈ ఆలస్యానికి ప్రభువు కోపించి తనను పీడిస్తాడని మాణిక్య వాచకర్కు తెలుసు. అతను అనుకున్నట్టుగానే గుర్రాలు లేకుండా వచ్చినందుకు రాజు వాచకర్ను ఖైదు చేయించి అనేక విధాలుగా హింసలు పెట్టాడు. ఇది చూసి పరమేశ్వరుడు విచారించి తన భక్తుణ్ణి రక్షించడానికని ఒక చిత్రమైన ఉపాయం పన్నాడు. అడవిలో ఉండే నక్కల గుంపును మేలు రకం గుర్రాలుగా మార్చివేశాడు. తను ఒక గుర్రపు వాని వేషం వేసుకుని ఆ మాయ గుర్రాలను రాజు వద్దకు తీసుకువెళ్ళాడు. గుర్రాలను ఆశ్చర్యభరితుడయ్యాడు. అప్పుడు ఆ గుర్రపువాడు రాజుతో, ప్రభు, నేను మాణిక్య వాచకర్ స్నేహితుడను. చోళ రాజ్యమంతా తిరిగి ఎంత ధనమైనా సరే వెనుదీయక మేలుజాతి అశ్వాలను తెమ్మని నన్ను అతను నియమించి ఉన్నాడు. ఇవే ఆ గుర్రాలు అని చెప్పాడు. మంత్రి పట్ల జరిగిన తొందరపాటుకు రాజు విచారించి వెంటనే వాచకర్ను ఖైదు నుంచి విడుదల చేయించాడు. కొత్తగా వచ్చిన గుర్రాలను సాల లోపలికి కట్టివేశారు రాజభటులు. అయితే ఆ రాత్రే గుర్రాల రూపంలో ఉన్న ఈ నక్కలన్నీ వాటి నిజ రూపం పొంది శాలలో ఉండే అసలు గుర్రాలను కరిచివేసి అడవిలోకి పారిపోయాయి. ఇందుకు ఫలితంగా రాజావారి శాలలో ఉండే మేలుజాతి గుర్రాలు చాలా వరకు చచ్చిపోవడం, కొస ప్రాణాలతో బతికి ఉన్నప్పటికీ ఎందుకు పనికి రాకుండా పోవడం జరిగింది. ఈ సంగతి తెలియగానే రాజు ఉగ్రుడయ్యాడు. మాణిక్య వాచకర్ మాయలు పన్నుతున్నాడని, తనను మోసం చేస్తున్నాడని తలచి ఈసారి మునుపటి కంటే హెచ్చుగా మంత్రిని హింసలు పెట్టసాగాడు. తన భక్తుని పట్ల రాజు చేసే దుర్మార్గాలకు రుద్రుడు ఉగ్రం తాల్చి తలపైన ఉండే గంగను భూలోకానికి వదిలిపెట్టాడు. వైగా నది ఆకస్మికంగా పొంగిపోయింది. మధుర పట్టణం తుడిచిపెట్టుకుపోతుందని రాజుకు భయం పట్టుకుంది. ఈ ఆపద సమయంలో చేసేదేముంది, జనులంతా మట్టి తవ్విపోసి నగరు పక్కగా ప్రవహించే వైగా నది గట్టును దిట్టపరచమని ఆజ్ఞ ఇచ్చాడు. ఊళ్ళో చిన్న పెద్ద అందరూ శ్రమపడి మట్టి తవ్వి పోస్తున్నారు. అయితే ఒక్క ముసలిది మాత్రం వృద్ధాప్యం వల్ల రాజాజ్ఞను నెరవేర్చలేక విచారిస్తూ కూర్చుంది. అప్పుడు కూలి చేసే ఒక చిన్న బాలుడు అక్కడికి వచ్చాడు. వచ్చి ఆ ముసలిదానితో, అవ్వా,
రాజు ఏం చేసిపోతాడో అని నువ్వేమీ దిగులు పడకు. నువ్వు చేయవలసిన పని కూడా నేను చేసి పెడతాలే అని ధైర్యం చెప్పాడు. బాలుని మాటలు వినగానే ఆమెకు ప్రాణం లేచి వచ్చి ఎంతో సంతోషించింది. కాని తీరా ముసలిదానిని వెంటబెట్టుకొని ఆ బాలుడు నది వద్దకు వచ్చిన తరువాత పని పాటలు చెయ్యలేదు సరికదా. ముసలిది మూటకట్ట తెచ్చుకున్న రొట్టె తీసి ముక్కలు కొరికి తింటూ తక్కిన పిల్లలతో ఆటలాడుకోసాగాడు. ఊరందరూ కష్టపడి నగరం రక్షించుకుంటూ ఉంటే ఇటువంటి ఆపద సమయంలో ఈ కొంటెవాడు నిశ్చింతగా ఆటలాడుకుంటూ కూర్చుంటాడా అని కోపం వచ్చి రాజు తన చేతనున్న బెత్తంతో వాడి వీపు మీద చుర్రుమని ఒక దెబ్బ వేశాడు. చిత్రమేమిటో గాని రాజు వేసిన ఆ దెబ్బకు అక్కడ ఉండే అందరి వీపులు చుర్రుమన్నాయి. అందరి వీపుల మీద ఆనవాలు పడింది. ఎవరి మట్టుకు వారే వీపులు తడిమి చూసుకోసాగారు. అందరితో పాటు రాజు వీపు మీద దెబ్బ తగిలింది. రాజు వీపు పైన ముద్ర పడింది. ఎప్పుడైతే వీపు మీద చుర్రుమన్నదో ఆ క్షణమందే రాజుకు జ్ఞానోదయమైంది. ఆ కుర్రవాడు పరమేశ్వరుడే అని తెలుసుకొని తప్పు క్షమించి అనుగ్రహం చూపమంటూ రాజు బాలుణ్ణి ప్రార్థించాడు. కాని అప్పటికప్పుడే బాలుడు అంతర్హితుడైపోయాడు. ఇందుకు తోడు అక్కడి ప్రజలంతా ఒక వింత విషయం చెప్పుకోసాగారు. ఎంతమంది ప్రయత్నించినా వైగా నది గట్టు కట్టుబడలేదని, ఆటలాడుతూ పాటలు పాడుతూ ఆ పెంకి పిల్లవాడు వాని చేతితో కొంచెం మట్టి తీసి వేసేసరికల్లా నదిలోని నీరు పొంగడం నిలిచిపోయిందని, ఆ బాలుని మహిమ వల్లనే నీళ్లు గట్టు దాటి రాకుండా నగరం రక్షించబడిందనీను. ఈ మాటలు చెవిన పడేటప్పటికీ రాజుకు మరీ విస్మయం కలిగింది. ఏమైనా సరే ఆ చిన్నారి పెంకి పిల్లాడు మళ్ళీ కంటబడే వరకు ఇక్కడి నుండి కదలను అని భీష్మించుకు కూర్చున్నాడు. ఇటువంటి దీక్ష పట్టి ఉన్న రాజుకు అప్పుడు ఇలా మాటలు వినబడ్డాయి. రాజా, నీ ఆస్థానంలో ఉన్నటువంటి మంత్రి మాణిక్యుడు సామాన్యుడనుకుంటున్నావు కాబోలు. అతడు నా శిష్యుడు, గొప్ప భక్తుడు, మహిమాన్వితుడును. ఇప్పుడైనా తెలుసుకో అని తక్షణమే రాజు మాణిక్యవాచకర్ వద్దకు స్వయంగా వెళ్ళి క్షమాపణ చెప్పుకొని అతనిని చెరవిడిపించాడు. వాచకర్ తిరువెప్పందురై అనే ఊరిలో నిశ్చింతగా శివారాధన చేసుకుంటుండగా చిదంబరం వెళ్ళవలసిందని శివుని ఆజ్ఞ అయింది. ఆ ప్రకారం మాణిక్యవాచకర్ చిదంబరం వెళ్ళాడు. అక్కడికి ఒక జైన సన్యాసి తన మతం ప్రచారం చేయడం కోసం వచ్చాడు. వాచకర్కు ఆ జైన సన్యాసికి మధ్యన తీవ్రమైన వాదోపవాదాలు జరిగాయి. అందులో ఆ సన్యాసి నెగ్గలేకపోయాడు. పైగా మూగదైన చోళరాజు కూతురును మాట్లాడించగలిగామంటే నేను ఓడిపోయినట్టే అంగీకరిస్తాను అన్నాడు. అప్పుడు మాణిక్యవాచకర్ పరమేశ్వరుని కృప వల్ల ఆ జైన సన్యాసి తనను వేసిన అడ్డు ప్రశ్నలన్నిటికీ ఆ మూగ బాలిక చేతనే జవాబులు చెప్పించాడు. ఆ అమ్మాయి నోటి వెంట వచ్చే యుక్తియుక్తమైన చక్కటి జవాబులు విని జైన ప్రచారకుడు అక్కడ ఉన్న అందరూ ఆశ్చర్యభరితులయ్యారు. అప్పుడు జైన సన్యాసి మాణిక్యవాచకర్కు సాష్టాంగపడి ఆయనకు ప్రియ శిష్యుడై వెంటనే శైవ మతాన్ని అవలంబించాడు. తరువాత మాణిక్యవాచకర్ అనేక పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటూ పోయి చివరకు పరమేశ్వరునిలో ఐక్యమయ్యాడు. కథ సమాప్తం. శుభం.